మన ఇష్టానుసరంగా ఇక్కడ ఏది చేసినా సరే అది పనిష్మెంట్ గా మారి మనకి డిస్ట్రా చేస్తుంది. క్లియర్ విజువల్ అవుతుంది, కానీ ఎవరికి అర్థం కావట్లే. ఇక్కడ ఇష్టానుసరంగా బతకడానికి ఇక్కడ మనం లేము. ఒక సిస్టము, ఒక ఫంక్షన్స్, ఒక అధికారం ఉంటాడు. అది ఆయన మీకు కంటికి కనిపించడు, కానీ ఆయన ఇచ్చిన ఫంక్షన్స్ మాత్రం రన్ అవుతున్నాయి. అది మన ఎలా తెలుస్తుంది? ఫంక్షన్స్ త్రూ ఈ గోలోక నామం అని డిస్ట్రా చేస్తుంది. ఎవరైతే జపం చేస్తారో వారు దే విల్ ఈజీలీ అవే ఫ్రమ్ దిస్ ఆల్ లోయర్ కాన్షియస్నెస్ థింగ్స్. ఇంకా మనం చెప్పాలి అంటే ఒక పిగ్ తీసుకోండి. పిగ్, ఆ పిగ్ డైలీ డ్రింకింగ్ మడ్ వాటర్, బురద నీరు తాగుతుంది. అక్కడికి వెళ్ళి డోంట్ డ్రింక్ దిస్ అన్నారనుకోండి, ఒప్పుకోదనమాట. అదే బురద నీరు మనిషికి ఇవ్వండి, మనిషి దాన్ని రిజెక్ట్ చేస్తాడు, పిగ్ దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. రెండు శరీరాలే, ఇద్దరిలో ఆత్మలు ఉన్నాయి. పందిలో ఉన్న ఆత్మ, పందిలో కూడా ఆత్మ ఉంది, మనలో కూడా ఆత్మ. వీఆర్ ఆల్ సేమ్, ఎక్స్టర్నల్ బాడీ వేరు. కానీ హ్యూమన్ కాన్షియస్నెస్, పిగ్ కాన్షియస్నెస్ చూసారంటే వెరీ డిఫరెన్స్. యానిమల్ ఒకలాగా కాన్షియస్నెస్తో ఉంటుంది, హ్యూమన్ బీయింగ్ ఒక కాన్షియస్నెస్తో ఉంటాడు. ఓకే, చెట్లు ఒక కాన్షియస్నెస్తో ఉంటాయి. ఈ కాన్షియస్నెస్ లెవెల్స్ అనేవి చెట్టుల్లో, జంతువుల్లో, మనుషుల్లో వేరే అవుతుంటాయి. మళ్ళీ హ్యూమన్ బీయింగ్లో కూడా చూడండి, ఒకడేమో ఫుట్పాత్ మీద నిద్రపోతాడు, ఇంకోటేమో ఇల్లు కట్టుకుంటాడు, ఇంకోటేమో 5 స్టార్ అట్లా నిద్రపోతాడు. ఇంకా ఆ కాన్షియస్నెస్ తగ్గట్టు వాళ్ళ లైఫ్ స్టైల్ మారిపోతుంటుంది అనమాట. సోల్ ఈజ్ సేమ్, అందరికీ ఒకటే భగవంతుడు. అందరిలో మీకు పిగ్గులో కూడా భగవంతుడు ఉంటాడు, ఆత్మ ఉంటుంది. అండ్ మనలో కూడా ఆత్మ ఉంటాడు, పరమాత్మ ఉంటుంది. అందరిలో కూడా ఆత్మ పరమాత్మ ఉన్నప్పటికీ ద కాన్షియస్నెస్ అనేది డిఫరెన్స్ అనమాట. ఓకే, సో అందుకే హ్యూమన్ బీయింగ్ బురద నీరు తాగడం. అండ్ ఈవెన్ బురద నీరు తాగినా మనం మరణిస్తాం, పంది మరణించదు. ఆ బురద నీరు తగ్గట్టు సిస్టమ్స్ దాంట్లో రన్ ఉంటాయి. యూ కెన్ చూడండి. బట్ ఎక్స్టర్నల్ బాడీ, మన కాన్షియస్నెస్ ఆధారంగా మన బాడీ అనేది ప్రకృతి డిజైన్ చేస్తుంటుంది. పాము అనుకోండి, పాములు కూడా ఆత్మ పరమాత్మ అంటారు. సో దాని తగ్గట్టు పాముకి డిజైన్, పాము ఎలా ఫుడ్ తీసుకోవాలి, పాము యొక్క డైజెస్ట్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది. సో ఈ విధంగా కాన్షియస్నెస్ తగ్గట్టు వాళ్ళ లైఫ్ స్టైల్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనందరం హ్యూమన్ బీయింగ్, హ్యూమన్ శరీరం తీసుకున్నాం. హ్యూమన్ శరీరంలో కొంతమంది డ్రింకింగ్ చేస్తారు, కొంతమంది ఆల్కహాలిక్, కొంతమంది అడిక్టెడ్ టు సమ్ మూవీ హీరోస్. దిస్ ఆర్ ఆల్ కాన్షియస్నెస్ లెవెల్స్. ఒక డివోటీ ఆయన అందరిలాగా శరీరం తీసుకున్నప్పటికీ, అందరిలా మానవ శరీరం ఉన్నప్పటికీ, ఒక డివోటీకి వేరే వ్యక్తికి డిఫరెంట్ అంటే కాన్షియస్నెస్. దిస్ ఈజ్ కాన్షియస్నెస్. పరిపూర్ణమైన కాన్షియస్నెస్ వచ్చినప్పుడు మాత్రమే ఈ భౌతిక ప్రపంచంలో ఆనందాన్ని స్వీకరించడం ఆపుతాం. వాట్ ఈస్ హైయెస్ట్ కాన్షియస్నెస్? దట్ కాన్షియస్నెస్ కృష్ణ కాన్షియస్నెస్, వేర్ ఆ కృష్ణ కాన్షియస్ వచ్చినప్పుడు మాత్రమే ఈ భౌతికమైన మానసిక ఆనందాలు కానీ శారీరక ఆనందాల నుంచి కంప్లీట్గా మనం బయటపడతాం. ఎప్పుడైతే ఒక జీవి శారీరక మానసిక ఆనందం నుంచి బయటపడి ఆత్మానంద స్థితికి చేరుకొస్తాడో ఆ స్థితిని బ్రహ్మభూత స్థితి అంటారు. ప్రతి ఒక్కరు ఆ స్థితికి రావాలి. నీ దగ్గర యానిమల్ కాన్షియస్నెస్ ఉంటే నీ అలవాట్లు యానిమల్లో ఉంటాయి. అదే నీ దగ్గర కృష్ణ కాన్షియస్నెస్ ఉంటాయి, నీ అలవాట్లు కృష్ణుడిలాగా ఉంటాయి. భగవంతుడిలాగా ఆనందంగా ఉండగలవు, భగవంతుడిలాగా జ్ఞానవంతుడిగా మాట్లాడగలవు. సో మనమంటే ఎవరమంటే ఈ శరీరం కాదు. వీఆర్ నాట్ దిస్ బాడీ, వీఆర్ నాట్ దిస్ సటిల్ బాడీ. మనము ఎవరంటే కృష్ణ కాన్షియస్నెస్. మీరు ఎవరంటే మీ చైతన్యమే మీరు. ఆత్మ యొక్క లక్షణము చైతన్యం అనమాట. ఆత్మ యొక్క చైతన్యాన్ని కృష్ణ ఎనర్జీతో మనము ఆత్మకిస్తే ఆత్మ లిమిటెడ్, పరమాత్మ అన్లిమిటెడ్. సో అన్లిమిటెడ్ కృష్ణ శక్తిని ఆత్మ చైతన్యంకి ఇంజెక్ట్ చేస్తుంటే దెన్ దిస్ ఆత్మ చైతన్యం కృష్ణ చైతన్యంగా మారి భగవంతుడిలాగా మనం ఉండగలం. అలాంటి స్థితిలో మాత్రమే మనం ఒరిజినాలిటీగా మనం భౌతికమైన ఆకర్షణలు కానీ చెడుకు కానీ దూరంగా అవ్వగలం. సో దిస్ ఇస్ ద ఎయిమ్ ఆఫ్ లైఫ్. అందుకే ఈ కృష్ణ చైతన్యం అనేది ఎక్కడ క్రియేట్ అయింది కాదనమాట, భౌతిక ప్రపంచంలో దుఃఖ చైతన్యం. అందుకే ఇక్కడ సాధారణంగా ఇక్కడ మనిషి సాధారణంగా ప్రతి ఒక్కడు భయపడుతుంటాడు, ప్రతి ఒక్కడు అలవాట్లతో ఉంటాడు, ప్రతి ఒక్కడు ఏదో బాధపడుతూ ఉంటాడు. కానీ ఇక్కడ న్యాచురల్గా ఎవరు ఆనందంగా లేరు. చూడండి, ఈ మెటీరియల్ వల్ల ఎవరు న్యాచురల్గా ఆనందంగా లేరు. అందరికి న్యాచురల్గా దుఃఖంతో ఉంటారు. దిస్ ఇస్ గల సూచిక. ఇక్కడ న్యాచురల్గా చూడండి, ఒక ప్రతి ఇంటికి వెళ్ళండి, ఏ ఇంటికి వెళ్ళినా అక్కడ న్యాచురల్గా ఏదో దుఃఖంతో ఉంటారు, కానీ న్యాచురల్గా హ్యాపీనెస్ ఎవరు లేరు. పోనీ వాళ్ళ దృష్టిలో న్యాచురల్ హ్యాపీనెస్ అనేది కూడా శరీరంతో వచ్చిన 5 నిమిషాల హ్యాపీనెస్ తప్ప ఏం లేదు, లేదా ఏదైనా ఫెసిలిటీస్తో వచ్చే సుఖాలు తప్ప. సుఖం కూడా అంత పర్మనెంట్ కాదు. సుఖం అనేది పర్మనెంట్ కాదు, టెంపరీ. ఆనందం అనేది హ్యాపీనెస్ ఇస్ నథింగ్ బట్ ఆనందం, అది పర్మనెంట్. దట్ ఆనందం ఎట్లా వస్తుందంటే త్రూ కృష్ణ కాన్షియస్నెస్. ఆ కాన్షియస్నెస్ అనేది అది భగవంతుడి ధామం నుంచి వస్తుంది అనమాట. అది ఇక్కడ దొరికింది కాదు. అందుకే ఒక భక్తుడు మాత్రమే న్యాచురల్గా హ్యాపీగా ఉంటాడు. భక్తుడు కానివాడు ఎప్పుడు ఏదో ఫ్రస్ట్రేషనో, డిప్రెషనో, ఏదో ఎవరిని ఇంప్రెస్ చేద్దామనో,
లేదా మన కాన్షియస్నెస్ తక్కువగా ఉన్నప్పుడు మన హ్యాపీనెస్ ఫార్ములా కూడా వీక్ ఫార్ములా. దట్స్ వై యూ హ్యావ్ టు రైజ్ యువర్ కాన్షియస్నెస్ ఫ్రమ్ లోయర్ కాన్షియస్నెస్ టు హయ్యర్ కాన్షియస్నెస్ ఇది కృష్ణ కాన్షియస్నెస్. అది ఎలా వస్తుందంటే త్రూ గోలోక కాన్షియస్నెస్, సచ్చిత్ ఆనంద కాన్షియస్నెస్. సచ్చిత్ ఆనంద, దట్ ఒరిజినల్ ఆనందం మీలోకి ఎంటర్ అయ్యి అండ్ ఇది అవే ఫ్రమ్ ఆల్ లోయర్ లెవెల్ థింగ్స్. అది మానవ జన్మ లక్ష్యం. ఫ్రమ్ యానిమల్ ప్లాంట్స్ టు యానిమల్స్ టు హ్యూమన్ బీయింగ్లు కూడా డిఫరెంట్ వేరియేషన్స్. ఇదన్నమాట ధర్మం అన్నది. ఆ మతం ఈ మతం ఆ పూజ ఇవన్నీ కూడా సెకండరీ. నువ్వు ఎన్ని పూజలు చేసినా ఎన్ని మతాల్లో ఉన్నా నీ కాన్షియస్నెస్ సరిగ్గా లేదంటే అందరిలో భగవంతుడు చూడడం కానీ, అందరి పట్ల దయ ఉండడం కానీ, ఒకరినొకరు దేశించుకుని ఉండడం కానీ బేసిక్స్ అనమాట. ధర్మం అంటే బేసిక్స్, దయ. ధర్మానికి మారుపేరు దయ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎలిమెంట్. దయ పెంచకపోతే రిలీజియన్ ఈజ్ ఏ ఫేక్ రిలీజియన్. హ్యూమన్ బీయింగ్ వచ్చింది జంతువులు దాడులు చేయడానికి కాదనమాట. భగవంతుడు మీకు ఇచ్చిన ఆ యొక్క ఆహారాన్ని ఆయన నివేదించి ఆయన చెప్పున్నట్టు మనం ఉండాలి. నేను ఇష్టానుసారంగా ఉంటానంటే ఇట్స్ మీన్స్ యూఆర్ నాట్ డివోటీ, యూఆర్ మీన్స్ లోయర్ కాన్షియస్నెస్, దెన్ యూ విల్ సపరేట్ బై యువర్ ఓన్ కర్మ. వాట్ ఈస్ కర్మ అంటే మీరు ప్రశ్నించలేరు. నాకెందుకు ఈ గుండె జబ్బు వచ్చింది, నేను నా గుండె జబ్బు అతీతంగా ఉంటా, నేను ఇష్టానుసారం తింటా కానీ గుండె జబ్బు రాకూడదు, నేను ఇష్టానుసారం నిద్రపోతా కానీ నాకు డయాబెటీస్ రాకూడదు. వాట్ ఈస్ దట్? ఇక్కడ ఇష్టానుసారం ఉండడానికి ఈ శరీరం రాలే. ఈ శరీరం ఒక సిస్టమ్తో రన్ అవుతుంది. ఆ సిస్టమ్ నువ్వు కనిపెట్టలే. అందుకే మనుషులు తప్పు చేస్తే జైల్లో ఉంటాయి, జంతువులు తప్పులు చేస్తే జైల్లో ఉండవు. మానవ జన్మను విచ్చలవిడిగా ఉండడానికి రాలే. నా శరీరం నా ఇష్టం. ఎక్కడ నీ శరీరం, ఎక్కడ నీ ఇష్టం? ఈ మానవ శరీరం ఒక సిస్టమ్తో రన్ అవుతుంది. ఆ సిస్టమ్ తగ్గట్టు నువ్వు ఫంక్షన్ చేయాలి. నిద్ర, ఆహారం, మనుషులతో సంబంధాలు. లేకపోతే ఈ శరీరము నీకు నువ్వు మరణిస్తావు జబ్బులతో, లేదా ఈ శరీరం శిక్షలకు గురవుతుంది, పోలీస్ స్టేషన్కి పోతావు. ఇక్కడ ఫ్రీడమ్ అనేది లేదు మానవుడికి. దిర్ ఇస్ నో ఫ్రీడమ్. కట్టవోగియా త్రూ శాస్త్ర ధర్మం ఆధారంగా అనమాట నడుస్తుంది ఏదైనా. ఇక్కడ నువ్వు ఎస్కేప్ అవ్వచ్చు, బట్ యూ కాంట్ ఎస్కేప్ ఫ్రమ్ ఇన్ ద విజన్ ఆఫ్ గాడ్. భగవంతుడి దృష్టిలో ఎస్కేప్ కాలం కాబట్టి రోగాలు, కుటుంబ కష్టాలు, భయాలు ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ పనిష్మెంట్స్. వై పనిష్మెంట్స్? ఇష్టానుసారం బతుకుతున్నాం కాబట్టి పనిష్మెంట్స్కే మారిపోతుంది. ఇష్టము అంటే పనిష్మెంట్. కృష్ణుడు ఇష్టానుసారం బతికితే అది ప్లెజర్, అది రిలీఫ్, అది బ్లెస్సింగ్స్. నీ ఇష్టానుసారం బతికితే అది పనిష్మెంట్ అయిపోద్ది. నీ ప్రారంభం సుఖాలు కనిపించచ్చు కానీ అది ఒక పనిష్మెంట్గా మారిపోద్ది. అరే ఏంటి ఇట్లా అయిపోయింది, నేను డ్రింకింగ్ చేశాను, లివర్ పాడైపోయింది, నువ్వు అంచనా కూడా వేయలేవు అనమాట. ఎలాగైతే పనిష్మెంట్ కింద మారిపోతుందని ఇక్కడ క్లియర్ కనబడుతుంది అనమాట. మన ఇష్టానుసారంగా ఇక్కడ ఏది చేసినా సరే అది పనిష్మెంట్గా మారి మనకి డిస్ట్రాయ్ చేస్తుంది. క్లియర్ విజువల్ అవుతుంది కానీ ఎవరికి అర్థం కావట్లే. ఇక్కడ ఇష్టానుసారంగా బతకడానికి ఇక్కడ మనం లేము. ఒక సిస్టము, ఒక ఫంక్షన్స్, ఒక అధికారం ఉంటాడు. అది ఆయన మీకు కంటికి కనిపించడు కానీ ఆయన ఇచ్చిన ఫంక్షన్స్ మాత్రం రన్ అవుతున్నాయి. అది మనం ఎలా తెలుస్తుంది? ఫంక్షన్స్ త్రూ ఆయన ఇచ్చిన లిటరేచర్, భగవద్గీత. నువ్వు దేవుడు లేడనుకో, ఆయన కంటికి కనిపించకపోయినా నీకు ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది. ఇఫ్ యూ ఫాలో భగవద్గీత, సీ యువర్ లైఫ్ ఎట్లా ఉంటుంది. నువ్వు భగవద్గీతలు పాటించకుండా భగవంతుడు లేడని అనుకున్నవాడు ఇష్టానుసరిగా ప్రతి ఒక్కడు డిస్ట్రాయ్ అయ్యాడు చరిత్రలో. కాబట్టి లోయర్ లెవెల్ కాన్షియస్నెస్తో శాస్త్రం పక్కనెట్టి ఇష్టానుసరంగా బతికే వాడికి నా గతం, నా పరమగతి, నా సుఖం అని చెప్పింది శాస్త్రం. కాబట్టి మానవ జన్మ లక్ష్యం ఏంటంటే ప్రతి ఒక్కరూ టేక్ రెస్పాన్సిబిలిటీ, ఇంక్రీజ్ మోర్ నెంబర్ ఆఫ్ చాంటింగ్. బై చాంటింగ్ మోర్ అండ్ మోర్ ఐ క్యాన్ డ్రింక్ ద హోలీ నేమ్ ఫ్రమ్ గోలోక. దెన్ యూ కెన్ ఈజీలీ ఎస్కేప్ ఫ్రమ్ దిస్ మెటీరియల్ ప్యాంగ్స్ అండ్ డ్రీమ్. కేవలం మంత్రం కాదనమాట. మనకి చాలా మంత్రాలు ఉంటాయి కానీ హరే కృష్ణ మంత్రం కేవలం మంత్రం కాదు, ఇది మంత్రము, నామము అండ్ అవతారం కూడా. ఎందుకంటే ఎక్స్క్లూజివ్ చాంటింగ్. ఇక్కడ మనము గమనించాలి. హరే కృష్ణ మంత్రము చెప్తాం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది ఒక శబ్ద శరీరం క్రియేట్ చేస్తాం. ఈ శబ్ద శరీరంలోకి భగవంతుడి ధామంలో భగవంతుడు నామరూపంగా, గుణరూపంగా, లీల రూపంగా ఉంటాడనమాట. తన ఒరిజినల్ రూపంతో ఉంటాడు. సచ్చిదానంద శ్యామ రూప కృష్ణ, నీలమేఘ శ్యాముడు త్రిభంగ స్వరూపంగా, అది రూప స్వరూపము. తర్వాత లీలా స్వరూప కృష్ణ, రూప స్వరూప కృష్ణ, నామస్వరూప కృష్ణ. ఇప్పుడు ద్వాపరయుగంలో భగవంతుడు వచ్చారు ఈ భూలోకానికి, అది రూపస్వరూపంగా వచ్చారనమాట. కానీ కలియుగంలో భగవంతుడు, అదే భగవంతుడు ధర్మం కోసం వస్తారన్నమాట. అందుకే అది యుగ ధర్మం ఏంటిది? నామం, నామరూపం. సో ఇలా భగవంతుడు తన ధామం నుంచి అవతరిస్తారు. నామమే అవతారమై ఈ భూలోకంలోకి వచ్చింది. దీన్నే కలికాలే నామరూప కృష్ణ అవతారం అంటారు. ఇప్పుడు నేను చెప్పిన మంత్రం, హరే కృష్ణ మంత్రం, దీన్ని వెజల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పాత్ర తీసుకోండి, దీన్ని వెజల్ అంటారు. దీంట్లోకి వాటర్,
ఓకే, సో నేను చెప్పే మంత్రం పేరు, దీని పేరు వాచకం మంత్రం అంటారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. దాంట్లో ఇమీడియట్లీ రూపకోసం ఏం చెప్తారంటే వాచ్యం, గోలోకేర ప్రేమదాన హరినామ సంకీర్తన. దిస్ గోలోకం ప్రేమధనం. హరే కృష్ణ మంత్ర అవతారం ఉందే, విగ్రహంలోకి ప్రాణ ప్రతిష్ఠ చేస్తే అది అర్చమూర్తి అవుతుంది, విగ్రహము అర్చమూర్తి అవుతుంది. మనం చెప్పే మంత్రంలోకి వాచ్యం వస్తుంది అనమాట. మీరు చెప్పే మంత్రం వాచకం, దాంట్లోకి వచ్చేది వాచ్యం. ఇది 16 పదాలు కరెక్ట్ ఫిట్ అవుతాయి అనమాట. సో బయటికి కనిపించేది ప్రాకృతము, లోపల ఉండేది అప్రాకృతం. అప్రాకృతం అనేది ఆధ్యాత్మిక శక్తి, ప్రాకృతం అనేది మన కళ్ళుతో చూసేదాం. మన భగవంతుని మన కళ్ళుతో చూడలేం, కానీ మన కంటికి కనిపించే విధంగా భగవంతుడు ప్రాకృతి రూపంలో ఉన్నారు. అదేవిధంగా అప్రాకృత నామాన్ని వినలేం, కానీ మనం చెప్పే ప్రాకృత నామంలో అప్రాకృత నామం యాక్ట్ అవుతుంది అనమాట. నేను చెప్పే మంత్రము వాచకం, దాంట్లోకి వచ్చేది వాచ్యం. ఈ విధంగా ఈ వాచకం వాచ్యం రెండు కలిపి ఎట్ ఏ టైం కలిపి మీ చెవి ద్వారా వెళ్తాయి. ఈ వాచ్యం శక్తులు ఏంటంటే సత్ చిత్ ఆనంద. మీకు చాలాసార్లు చెప్పాను, మీకు అన్లెస్ సత్శక్తి లేకపోతే మేము జపం చేయలేం. జపంకి ఎనర్జీ రాదు, జపం ఎక్కువ చేయలేము. అండ్ జపంలో ఎవరైనా ఆటంకాలు కలిగించినా వెంటనే ఆపేస్తాం. ఈ సత్ చిత్ అంటే అసలు నువ్వు శరీరం కాదని తెలిసిపోద్ది. అరే ఈ శరీరం ప్రకృతి ఇచ్చింది, ఒక ఎముక రక్తం మాంసము అన్నం పప్పు కూరతో తయారైంది, ఇది ఎలా గ్రో అవుతుంది, డిస్ట్రాక్షన్ అవుతుంది. నేను డిస్ట్రాక్షన్ ఎలిమెంట్ అని కాదు, నేను ఆత్మ. నేను అంటే శరీరం పక్కకు జరిపేస్తాం. ఇప్పుడు చీకట్లో ఉన్నప్పుడు మీకు బంగారం వస్తువా వెండి వస్తువు పసిగట్టలేరు. ఆ ఇనుమ బంగారమా మీరు తాకితే స్పర్శకు అర్థం కాదు. అన్లెస్ మీరు లైట్ వేస్తే ఆ రిఫ్లెక్షన్ ఫ్యాక్టర్స్ ద్వారా ఓకే బంగారం ఇది, వెండి ఇది అండ్ ఇనుము ఇది అంటే లైట్ వేసినంత వరకు ఆ ఒరిజినాలిటీ మనకు అర్థం కాదు, చీకట్లో మనకేం అర్థం కాదు. అదేవిధంగా హరే కృష్ణ మంత్రం వచ్చినంత వరకు నేను శరీరం అనుకుంటాం, కానీ మంత్రం ఇచ్చి విన్నాక నేను శరీరం కాదు, నేను స్త్రీని కాదు, నేను పురుషుని కాదు. ఫస్ట్ రియలైజేషన్. సెకండ్ రియలైజేషన్ ఏంటంటే అరే నా లోపల ఏవో ఆలోచనలు వస్తాయి, అవి కూడా నేను కాదు. సెకండ్ రియలైజేషన్. ఈ మంత్రము నువ్వు శరీరం కాదు అని తేల్చేసి నువ్వు ఆత్మ అని చెప్పి ఈ విధంగా గోలోకంలో ఉండే ఆ సత్యత్ ఆనంద శక్తులు ఈ వాచ్యం అప్రాకృత నామము మనం చెప్పే దాంట్లోకి ఎంటర్ అయ్యి మనం బాగా వినడం వల్ల మనలో ఉండే జడ పదార్థాల ఆనందం, ఒక శరీరం ఇంకో శరీరం టచ్ చేస్తే ఆ శరీరాల యొక్క కలయిక వల్ల వచ్చే ఆ స్పర్శ ఆనందాలు కానీ, శరీరం బాహ్యం ఆనందాలు చూడడం వల్ల కానీ, ఇలాంటి ఫేక్ ఎల్యూరిమెంట్స్, రస బబుల్స్, ఫేక్ ప్లెజర్ సిస్టమ్స్ అవన్నీ కూడా ఈ గోలోక నామం అని డిస్ట్రాయ్ చేస్తుంది. ఎవరైతే జపం చేస్తారో వారు దే విల్ ఈజీలీ అవే ఫ్రమ్ దిస్ ఆల్ లోయర్ కాన్షియస్నెస్ థింగ్స్. ఇంకా